హలో యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మా ఊరిలో నాటక పరిషత్ పోటీలు అయితే జరుగుతున్నాయి. ఆ పోటీలకి చీఫ్ గెస్ట్‌గా గోపరాజు వెంకటరమణ గారు వచ్చారు. పేరు మీకు కొత్తగా ఉండుండొచ్చు. ఆల్రెడీ మన 'ఆనంద దేవరకొండ' సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్‌లో హీరో ఫాదర్‌గా, అలాగే 'ఎఫ్3'లో వెంకటేష్ ఫాదర్‌గా నటించిన ఆయన. సో టక్కున గుర్తొచ్చారు కదా! ఇప్పుడు అంటే చిన్న ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ కాదు, జస్ట్ నార్మల్ కన్వర్జేషన్. సో లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేద్దాం. టైం అస్సలేదు. చాలా బిజీగా ఉన్నారు. హరీ బరీగా వెళ్ళిపోవాలంటున్నారు కాబట్టి జస్ట్ 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ మాట్లాడాను. ఇంకా లేట్ చేయకుండా మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. ఎలా అనిపించింది దర్శికి ఇక్కడికి రావటం, మీరు ఈ నాటక కళా పరిషత్ వాళ్ళు మీకు సన్మానం చేయడం? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మామూలుగా చాలా ప్రదేశాలకు పిలుస్తారు మమ్మల్ని. ఏదో వెళ్తాం, వాళ్ళు సత్కరిస్తుంటారు. కానీ ఇక్కడ ఆ పిల్లలు చేసే కూచిపూడి నృత్యంతో చేయించడం అనేది, ఇది గంధము పూయరుగా అనే నృత్యం చేయిస్తూ మా దంపతులిద్దరికి సత్కరించడం అనేది నిజంగా చాలా సార్, మీరు చాలా ప్లేసెస్ కి తిరుగుంటారు. అంటే మీ కెరీర్ కూడా ఫస్ట్ నాటక రంగంలో మొదలైంది. సో తర్వాత టీవీ, తర్వాత థియేటర్, ఇప్పుడు అభిమానులకి. సో మీకు ఎలా అనిపిస్తుంది? కష్టపడ్డాం సార్ బాగా. కష్టాల మేము పడ్డ కష్టానికి భగవంతుడు ఇచ్చిన బహుమతి అని అనుకుంటున్నాను. ఎంత కష్టపడ్డాము అంటే మరి దరిదాపుగా ఒక 40 సంవత్సరాలు నాటకాల్లో మా దగ్గర అంటే మొదట్లో మేము నాటకం ఆడేటప్పుడు మా డబ్బులతోనే ఆడాల్సి వచ్చింది. అవునవును. ఒడ్లు అమ్మిన సందర్భాలు ఉన్నాయి, బంగారు బొంగరాలు అమ్మిన సందర్భాలు ఉన్నాయి. స్నేహితుల దగ్గర, పెద్దల దగ్గర చందాలు తెచ్చుకొని ఊళ్ళో 5 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి ఆ చందాలు తెచ్చుకొని నాటకాలు ఆడిన సందర్భాలు ఉన్నాయి. అయితే తర్వాత కాలక్రమంలో ఏమైందంటే పరిషత్ నిర్వాహకులు వచ్చి, అంటే పెద్దలు, అది ప్రజానాయకులు కానివ్వండి, ప్రభుత్వం తరపు నుంచి కానివ్వండి, తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి పెద్దల ఔత్సాహికులు పరిషత్ నిర్వహించడం ఒక పేరు మీద, ఒక ఎన్టీఆర్ గారి పేరు మీద లేదా ఇంకెవరి పేరు మీద పరిషత్ నిర్వహించడం, అందులో పోటీలు పెట్టడం, వాటిల్లో మేము పాల్గొన్న తర్వాత బహుమతులు పొందటం, నిజంగా ఇదంతా అంటే వాళ్ళు కూడా ఎంతో శ్రమపడి ఎంతో కష్టంతో నిర్వహిస్తే మేము ఇవాళ ఈ స్థాయికి వచ్చాము అని నాకు అనిపిస్తుంది. సార్ నేను చేసేది కామెడీ క్యారెక్టర్ కావచ్చు, ఇలా ఉంటే ఇది జరుగుతుంది అని వాళ్ళకి ఒక మెసేజ్ అందాలి. లేకపోతే మనం అది ఆడి లేదు అది మనం చేసి నిష్ప్రయోజనం అవుతుంది అనేది నా ఉద్దేశం మొదటి నుంచి. సార్, అంటే మీరు లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా ఇప్పుడు సినిమా రంగంలో ఆనంద్ దేవరకొండతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు, వెంకీతో షేర్ చేసుకున్నారు, ఇంకా చాలా మందితో షేర్ చేసుకున్నారు. సార్, ఒక్క క్వశ్చన్ ఏంటంటే, ఇది చాలా కష్టం. మీకు మొదటి అవకాశం ఇచ్చిన నాటక రంగంలో గురువు గారు కానీ, సినిమా పరిశ్రమలో నాటకం ఫస్ట్ ఛాన్స్ వాళ్ళు కానీ, ఒక్కసారి మీరు వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మొట్టమొదటగా మా తెలుగు మాస్టర్ గారు, తెనాలి పక్కన ఉన్న గుడివాడ గ్రామం అయింది, తిన్నిక వెంకటేశ్వరరావు గారని తెలుగు పండితులు నన్ను 6వ తరగతిలో, అంటే 1962లో చాలా లాంగ్. రంగస్థలం ఎక్కించారు. ఆయన బొట్టు పెట్టిన వేళ విశేషం. అప్పటి నుంచి నేను కంటిన్యూషన్ గా నాటకాలు చేస్తూనే వచ్చాను. బ్రేకప్ నాటకం ఎప్పుడు ఆగాల్సి వచ్చింది అంటే, ఇప్పటికీ చేయాలని ఉంది, కానీ ఇప్పుడు ఉన్న రంగంలో ఒత్తిడి వల్ల బయటకు వచ్చి చేయటానికి అవకాశం తక్కువగా ఉన్నందువల్ల 2022 జనవరి నుంచి ఆపాను. ఓకే. 2021లో కూడా 3-4 ప్రదర్శనలు చేశాను. ఓకే. కరోనా నుంచి కొంచెం బ్రేక్. మొట్టమొదటగా నాటికలో నాకు అవకాశం ఇచ్చి నన్ను రంగస్థలం మీదకి తీసుకొచ్చింది మా తెలుగు మాస్టారు తిన్నిక వెంకటేశ్వరరావు. నన్ను టీవీ రంగంలో 1995లో మొట్టమొదటిగా మీ అందరికీ తెలిసే ఉంటారు, ప్రముఖ నటులు ఉప్పలూరి సుబ్బరాయ శర్మ గారు. సుబ్బరాయ శర్మ గారు మొట్టమొదటగా ఆయన చేయాల్సిన వేషాన్ని నా చేత చేయించి నాకు అవకాశం ఇచ్చి బుల్లితెర మీద నన్ను నిలబెట్టి 1995 ఫిబ్రవరిలో. మీ ఫస్ట్ బ్రేక్ అయితే మిడిల్ క్లాస్ మెలోడీస్. అసలు ఒక హీరోని అంటే ఇలాంటి ఫాదర్స్ కూడా ఉంటారా అనే క్యారెక్టర్. ఆ తర్వాత ఇప్పుడు టీవీ చేస్తూ వచ్చే క్రమంలోనే కొన్ని సినిమాలు కూడా చేశాను. అవును. కృష్ణవంశీ గారు కానీ మిగతా వాళ్ళు కానీ, అంటే వాళ్ళు నన్ను పిలిచి
మీరు అంటే నన్ను ప్రోత్సహిస్తూ నాకు అవకాశాలు ఇచ్చారు. మరి మన మోహన్ కృష్ణ గారు గాని అట్లా చేసి కొన్ని సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు, చేశాను. మన గుంటూరు వారు డైరెక్టర్ అనంతోజు వినోద్ గారని హ్మ్. మిడిల్ క్లాస్ మెలోడీస్ డైరెక్టర్. ఆయన ప్రత్యేకంగా మా నాటకం కూడా చూసి మీరే నాకు కావాలి, మీరే నాకు చెయ్యాలి అని నాకు ప్రోత్సహించి అవకాశం ఇచ్చి మొత్తం మిడిల్ క్లాస్ మెలోడీస్ లో నా క్యారెక్టర్ మొత్తం ఆయనే చేసింది. నేను కావచ్చు, అవును. ఇప్పుడు ఆత్మ అయిందిను శరీరం నాది అన్నట్టుగా చేయించారు ఆయన. అసలు మీలాంటి ఫాదర్స్ కూడా అంటే ఉంటారని ఎగ్జాంపుల్ అయితే అది చూసాకైతే ఇప్పటికి అది ఆయన కూడా అనుభవం, అది దర్శకుల అనుభవం. ఆయన చేయించి నాకు ఈ భిక్ష పెట్టారు. అంటే సోషల్ మీడియాలో మీ మీద మీమ్స్ కూడా తెగ రాలిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా చూసారా మీరు అవి? అంటే నాకు ఈ మీమ్స్ గానీ, నాకు వాట్సాప్ గానీ, నాకు ఫేస్బుక్ గానీ, ట్విట్టర్ గానీ, ఇన్స్టాగ్రామ్ గానీ ఇలాంటివి లేవు. ఎందుకంటే వర్క్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ అయిపోతాను. వయసు రీత్యా మనం ఏకాగ్రత పెట్టి చేయాలి అన్న కాన్సెప్ట్ లోనే ఉంటాను నేను. అయితే చూపిస్తారు కొంతమంది, మా అవును. పిల్లలు చూపిస్తారు, ఇంటికి వచ్చినప్పుడు నాకు చూస్తూ ఉంటాం, అవును. సరదాగా ఉంటుంది. సార్ కానీ కొన్నిటికి బాధపడతాను నేను, పొలిటికల్ వాటికి మాత్రం బాధపడతాను. ఎందుకంటే పొలిటికల్ గా నాకు మొదటి నుంచి టచ్ తక్కువ. ఎవరిని అంతం గానీ, ఒకళ్ళని మనం పరనింద వేయటం గానీ నాకు అలవాట్లేదు. అట్లాంటి చూసినప్పుడు మాత్రం కొంచెం బాధపడతాను. లేదు అంటే జనరల్ గా ఓపెన్ గా చెప్తున్నా, చాలా వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ఎటువంటి రూమర్స్ లేకుండా మీ పని మీరు చేసుకుంటూ మంచి సత్సంబంధాలు పెట్టుకున్న ఒక ఆర్టిస్ట్ మీరని చెప్పేసి ఆడియన్స్ చెప్తూ ఉంటారు. అంటే మా సో విన్నారు కదా మరి, సార్ గారికి సోషల్ మీడియా గురించి పెద్దగా అవగాహన లేదు. అలాగే పాలిటిక్స్ అంటే కూడా భయం. ఎందుకంటే కొంచెం ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాటికి దూరంగా ఉంటారు. బట్ ఆడియన్స్‌కి, ప్రేక్షక దేవులకి ఎప్పుడు కూడా దగ్గరగానే ఉంటారని చెప్పేసి కొన్ని విషయాలైనా గొప్పగా మనతో మాట్లాడినందుకు చాలా థాంక్స్ చెప్పుకుంటూ ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు చూస్తుండండి మన యూట్యూబ్ ఛానెల్‌ని. బాయ్ బాయ్.